తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 2 విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. బట్ ఇక్కడ పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రమాదం ఢీకొన్నటువంటి ప్రమాదంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల రెక్కలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ల్యాండింగ్ సమయంలో ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చినటువంటి ఇండిగో ముంబై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రెక్కలను ఢీకొట్టింది. సంఘటన జరిగిన సమయంలో 2 విమానాలలో ప్రయాణికులు ఉన్నారు. దీని కారణంగా పెద్ద ప్రమాదం అక్కడ తప్పింది. డీజీసీఏ ఈ విషయంపైన దర్యాప్తు చేసి 2 విమానయాన సంస్థలను నివేదిక సమర్పించమని కోరింది. ఇక 2 రెక్కలు స్వల్పంగా ఢీకొనడంతో విమానాలలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణికుల నుంచి ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ రెక్కలు ఢీకొని చిన్న ప్రమాదంతో బయటపడింది. కానీ ఒకవేళ విమానాలు ఎదురెదురుగా ముందు భాగంలో కన్నా ఢీకొంటే ఈ యొక్క పరిణామం ఏ రకంగా ఉండేదో ఊహిస్తేనే భయంకరంగా మారింది. మరోపక్క ముంబై విమానాశ్రయంలో జరిగినటువంటి సంఘటన గురించి ఇండిగో ఎయిర్లైన్స్ స్పందించింది. ఫిబ్రవరి 3, 2026న హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే తమ విమానం 6E791 ల్యాండింగ్ తర్వాత టాక్సీలో వెళ్తుండగా రెక్క చివరి మరొక విమానయాన సంస్థ విమానాన్ని ఢీకొట్టిందని, ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తెలిపింది. సంఘటన జరిగినటువంటి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్టుగా తెలిపింది. అయితే ఈ విషయంపైన దర్యాప్తు జరుగుతుందని, తమ ప్రయాణికులు, సిబ్బంది, విమానాల భద్రత తమ ప్రధాన ప్రాధాన్యత అని కూడా తెలిపింది. ఇదిలా ఉంటే వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతేడాది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల జరిగినటువంటి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా మృతి చెందారు. ఇంకా ఆ ఘటనలు కళ్ళ ముందు కదలాడుతుండే కానీ ఇలా విమాన ప్రమాదాలు జరగడం అనేది తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. మరొక విమాన ప్రమాదం అక్కడ ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది, ఎక్కడ తప్పిదం జరుగుతుంది అనేది తెలియట్లేదు. కానీ వరుసగా జరుగుతున్నటువంటి తప్పిదాల కారణంగా విమానాలలో ప్రయాణాలు చేయాలంటేనే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది గాల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రమాదం కాదు, ల్యాండ్ అవుతున్నప్పుడు జరిగినటువంటి ప్రమాదం కాదు. అక్కడ రన్వే పైన మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో, పార్కింగ్కి మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో అక్కడ రెక్క ఢీకొంటుందంటే అక్కడ ఎంత నిర్లక్ష్యం కనిపిస్తుందో మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ప్రమాదం కనుక ఆ రెక్క చివరి భాగమే కాకుండా ఆ విమానం ముందు భాగం కనుక ఆ వేగంతో ఇంకొక విమానాన్ని కనుక ఢీకొంటే ఆ ప్రమాదం ఎంత తీవ్రతగా ఉండేది, లోపల ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనే ఇప్పుడు చాలా భయాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా కూడా ముంబై విమానాశ్రయంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం తాలూకు అంశం అయితే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.